మూసీ నది పరివాహక ప్రాంతం ఎంత ఉందో ఆ బఫర్ జోన్లో కానీ మూసీ నదిలో కానీ పేదలు అత్యంత నిరుపేదలు తండాలలో గూడాలలో మారుమూల పల్లెల్లో ఉన్న పేదలు ఈరోజు హైదరాబాద్కు వలస బతకడానికి వచ్చారు, జీవనాధారం కోసం వచ్చారు. ఎక్కడ దిక్కులేక ఎక్కడ నివాసము స్థలం దొరక్క ఈరోజు మూసీ నది ప్రాంతంలో చిన్న చిన్న గుడిసెలు వేసుకొని బతుకుతారు. వాళ్ళ పేదరికం నాకు తెలియదా? కొంతమందికి పేదరికం అంటే ఎగ్జిబిషన్ అయి ఉండొచ్చు. బెంచ్ కార్లు వేసుకొని పేదరికం చూడాలంటే ఊర్లోకి పోయి ఓహో పేదరికం ఇట్లుంటుందా అని ఎక్స్కర్షన్ లాగా పోయేటోళ్ళు ఉండొచ్చు. గుంటూరులో చదువుకున్న వాళ్ళు, గుడివాడలు చదువుకున్న వాళ్ళు, లేకపోతే అమెరికాలో చదువుకున్న వాళ్ళకు. నాకు అట్లా కాదు. నేను పుట్టిన ప్రాంతం, నేను పెరిగిన ఊరు, పేదరికం నా కళ్ళ ముందు నేను చూసిన, దళితులు గిరిజనులు పడే కష్టాలు నేను చూసిన, మా ప్రాంతాల నుంచి వలస హైదరాబాద్కు బతకడానికి వచ్చేటోళ్ళని నేను చూసిన. ఈ అంబర్పేట ప్రాంతంలో పోతే మా ఊరోళ్ళే చాలా మంది ఉంటారు. మా జిల్లా వాళ్ళైతే మా జిల్లా వాళ్ళు అనుకుంటే ఎవరినైనా గెలిపించేటంత మంది ఉన్నారు ఈ అంబర్పేట, ఈ మూసీ పరివాహక ప్రాంతంలో. వాళ్ళ పట్ల నాకు ప్రేమ ఉంటుంది, వాళ్ళ పట్ల నాకు అభిమానం ఉంటుంది, వాళ్ళకి సహాయం చేయాలన్న ఆలోచన ఉంటుంది. వాళ్ళని ఇబ్బంది పెట్టి నేను బాపుకునేది ఏమున్నది ఒకసారి ఆలోచన చేయండి. నేనేమన్నా ఈ భూమిని మూసీ నదిని చుట్టి నా సూట్ కేసులో పెట్టి నేనేమన్నా మా ఇంటికి తీసుకెళ్తానా? లేకపోతే విదేశాలలో దీన్ని తీసుకెళ్లి దాచిపెట్టుకుంటానా? లేదు కదా. ఇవాళ ఈ ప్రాంతంలో అభివృద్ధి జరగాల్సిన అవసరం ఉంది, అనర్థాలను తగ్గించాల్సిన అవసరం ఉంది. మొన్న రాత్రి నుంచి కంటిన్యూస్గా ఇమ్లిబన్ బస్ స్టేషన్లో వేలాది మంది ప్రయాణికులు చిక్కుకుపోయిందంటే రాత్రి 3 వరకు అధికారులను అప్రమత్తం చేస్తూ నేను వాళ్ళకి ఏర్పాట్లు చేపించిన. దీనికి కారణం ఏంటి? ఈరోజు ప్రకృతిలో విపరీతమైన మార్పులు వచ్చినాయి. దాంతో మీరు ఊహించనంత వర్షము గంట 2 గంటల్లోనే 40-50 సెంటీమీటర్లు కురిసే పరిస్థితి వచ్చింది. దాన్ని తట్టుకునే వ్యవస్థ మనకు లేదు ఈనాటి వరకు. అందుకే ఈరోజు భవిష్యత్తులో దానికి తట్టుకోవడానికి అవసరమైన ఏర్పాట్లను చేసుకోవాలి. లేకపోతే జీవితాంతం మీరు కష్టపడి సంపాదించుకున్న మీ టీవీ కావచ్చు, మీ ఫ్రిడ్జ్ కావచ్చు, మీ మంచాలు కావచ్చు, మీ పిల్లలు చదువుకున్న సర్టిఫికెట్లు కావచ్చు, ఉప్పు పప్పు బెల్లం చింతపండు మీరు సంపాదించుకొని 2-3 నెలలకు మీరు తెచ్చి ఇంట్లో పెట్టుకుంటే రాత్రి ఈ రకంగా వర్షాలు వస్తే గంటలలో అవి నీట మునిగిపోతాయి. ఆ తర్వాత మిమ్మల్ని ఆదుకోవడానికి ఎవరూ రారు. నా మాట వినండి, మీకు మంచి చేసే ఆలోచనతో ఉన్నా. ఇలా కాలేరు వెంకటేష్ గారు ఒక ప్రతిపాదన చేసింది. అంబర్పేట అసెంబ్లీలో 5 కిలోమీటర్లు మూసీ నది పరివాహక ప్రాంతం ఉన్నది. ఈ బఫర్ జోన్లో కొంతమంది పేదలు ఇండ్లు కట్టుకుంటూ వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టించండి అంబర్పేటలో అని. తప్పకుండా వేదిక మీద ఉన్న మా ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి నేను ఆదేశాలు ఇస్తున్నా, హైదరాబాద్ కలెక్టర్కి మున్సిపల్ కమిషనర్ గారికి నేను ఆదేశాలు ఇస్తున్నా. తక్షణమే అంబర్పేటకు సంబంధించిన ఒక ప్రత్యేక రివ్యూ పొన్నం ప్రభాకర్ గారు తీసుకుంటారు. మీరు క్షేత్రస్థాయిలో మొత్తం పర్యటన చేసి, నేను మున్సిపల్ అధికారులకు కూడా అందరికి ఆదేశాలు ఇస్తున్నా, మీరు మొత్తం తిరగండి, ఎన్యూమరేట్ చేయండి, ఎవరెవరు ఉన్నారు పేదలు లిస్టు తీయండి, వాళ్ళ పరిస్థితి ఏంది అంచనా వేయండి. ఇవాళ వాళ్లకు పునరావాసం కల్పించడమే కాదు, ఈడ ఇన్ని ఆఫీసులు లేవంటే నేనే ఆశ్చర్యపోతున్నా. రిజిస్ట్రేషన్ ఆఫీసు లేదు, లేకపోతే ట్రాన్స్పోర్ట్ ఆఫీసు లేదు, ఏ ఆఫీసు లేదు అన్నాడు వెంకటేష్. ఒకదానికి అటు పోవాలి, ఒకదానికి ఇటు పోవాలి. 100% ఈ కాన్స్టిట్యున్సీకి సంబంధించిన అన్ని వసూలుతో కూడుకున్న ఒక క్యాంపస్నే ఒక మినీ సెక్రటేరియట్ లాగా అంబర్పేటలో మీకు కట్టించే బాధ్యత నాది. ఏమేమి ఆఫీసులు కావాలో లిస్ట్ అవుట్ చేయండి. ఈ ప్రాంత ప్రజలకు అవసరమైన ఏమేమి కావాలో అన్ని ఆలోచన చేయండి. వాటికి సంబంధించిన ప్రణాళికలు సిద్ధం చేస్తే డిసెంబర్ 9 తారీఖు లోపలనే మీకు అన్ని అనుమతులు ఇచ్చి నిధులు కేటాయించే బాధ్యత నాది. 2 నెలల్లో క్షేత్రస్థాయి పర్యటన చేసి అన్ని అంచనాలు తయారు చేయండి. ఆ అంచనాలకు అనుకూలంగా నిధులు డిసెంబర్ 9 తారీఖు లోపల మంజూరు చేసే బాధ్యత నేను తీసుకుంటా. కాలేరు వెంకటేష్ గారికి నేను సూచన చేస్తున్నా, రాజకీయాలకు అతీతంగా మీ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోండి. నేను సహకరించడానికి సిద్ధంగా ఉన్నా. మీరు అడగకుండా, మీరు అంశాలను ప్రస్తావించకుండా, మీరు ప్రతిపాదనలు సిద్ధం చేసుకోకపోతే నేను సహాయం చేయాలన్నా కూడా నేను చెయ్యలేను. క్షేత్రస్థాయిలో మీరు సహకరిస్తే 100% అద్భుతాలు చేస్తాం.